విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రియ కొంతసేపు అలాగే మంచం మీద కూర్చొని పోయింది. తన కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఎందుకో తెలియదు. కానీ అతని మాటలు, అతని కోపం, అతని బాధ అన్నీ తన మనసుని కలవరపెడుతున్నాయి. మెల్లగా తన కన్నీళ్లు తుడుచుకుంది. లేదు ప్రియా, ఇలా బలహీన పడుకు. ఇప్పుడు ఏం చెప్పినా తను నన్ను నమ్మరు. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, తిరిగి నా ప్రపంచానికి వెళ్ళాలి అని తన మనసులో దృఢమైన నిర్ణయం తీసుకుంది. వెల్కమ్ టు కలర్ ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరికొన్ని కథల కోసం మా ఛానల్ చెక్ చేయండి. ఇక కథ కొనసాగిద్దాము. మెల్లగా మంచం మీద నుంచి లేచి నెమ్మదిగా తలుపు దగ్గరికి నడిచింది. తన మనసులో ఒకే ఆలోచన, తలుపు ఖచ్చితంగా లాక్ చేసి ఉంటాడు, బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. అయినా ఒక్కసారి ప్రయత్నించాలని అనుకుంది. తన వణుకుతున్న చేతితో డోర్ హ్యాండిల్ని పట్టుకుంది. మెల్లగా తిప్పింది. క్లిక్! ఆ శబ్దం వినగానే ప్రియా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తెరుచుకుంది అని తను నమ్మలేకపోయింది. కొన్ని నిమిషాలు అలాగే నిలబడి ఉంది. తర్వాత చాలా జాగ్రత్తగా తలుపు కొద్దిగా తెరిచింది. కానీ బయట కనిపించిన దృశ్యం తన ఊహకు అందలేదు. తన కళ్ళ ముందు మొత్తం మ్యాన్షన్ పూలతో అలంకరించబడి ఉంది. ప్రతి మెట్లు దగ్గర, ప్రతి గోడ దగ్గర తెల్లని ఎరుపు రంగు పూల అలంకరణలు. మొత్తం మ్యాన్షన్ ఒక రాజభవనం కంటే పెళ్లి మండపంలా కనిపిస్తుంది. ప్రియ ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇదేంటి? తన గుండెల్లో తెలియని భయం మళ్ళీ మొదలయ్యింది. అప్పుడే దూరంగా చాలామంది సిబ్బంది, గార్డ్స్ కనిపించారు. మెయిన్ డోర్ దగ్గర భద్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రియా వెంటనే తలుపు మూసేసింది. తన గదిలో లోపలికి వచ్చి గోడకి ఆనుకుంది. శ్వాస వేగంగా మారింది. నేను వేరే ప్రపంచాన్ని నుంచి వచ్చానన్నా ఆ యదవం వినట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నాకు తెలిసి విక్రమ్ నన్ను పెళ్లి చేసుకునే వరకు వదలరు. నా మాట ఏమాత్రం పట్టించుకోరు. అందంగా ఉన్నారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే నేనే చంపేదాన్ని అని తనలో తానే తిట్టుకుంది. నా జీవితం ఇలా ఎలా మారిపోయింది? కొన్ని నెలల క్రితం నా ప్రపంచంలో కానీ ఇప్పుడు వేరే ప్రపంచంలో మాఫియా కింగ్కి భార్య అవుతున్నాను. నా కథ మొత్తం ఒక సినిమాలా తీయాలి అని తల పట్టుకొని కూర్చుంది. ఆలోచించు ప్రియా, ఆలోచించు. ఇక్కడి నుంచి ఎలా అన్నా పారిపోవాలి. ప్రియా గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. తన ఆలోచనలు ఆగడం లేదు. తన పరిస్థితి గురించి ఎంత ఆలోచించినా ఒక సమాధానం కూడా దొరకటం లేదు. అప్పుడే తాను చూసిన ఎన్నో డ్రామాస్ గుర్తొచ్చాయి. అందులో హీరోస్కి వేరే ప్రపంచానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఒక శక్తి ఉండేది. ఎవరైనా ప్రమాదంలో పడితే వాళ్ళు తమ శక్తి ద్వారా బయటపడేవారు. ప్రియా చిన్నగా నిట్టూర్చింది. వాళ్ళలా నేను కూడా ఏదో చేయగలిగితే బాగుండేది. మరో ప్రపంచానికైతే వచ్చాను, కానీ నా దగ్గర ఏముంది? మెల్లగా తన చేతుల్ని చూస్తూ ఆలోచించింది. నాకు గాయాలవ్వవు, నేను చనిపోను. తనకు ఉన్న ఏకైక అసాధారణ విషయం అదే. కానీ నిరాశ కనిపించింది. కానీ దీనివల్ల ఇప్పుడు ఏం ఉపయోగం? నేను ఇక్కడి నుంచి తప్పించుకున్నా అతను నన్ను మళ్ళీ కనుక్కుంటే? విక్రమ్ కళ్ళల్లో కనిపించిన ఆ ప్రేమ ఒక్కసారి తనని ఆపేసింది. లేదు లేదు ప్రియా, అదేమీ ఆలోచించే సిట్యువేషన్లో నువ్వు లేవు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి అని తన మనసుకు తానే నచ్చ చెప్పుకుంది. ప్రియ ఇంకా ఆలోచనలోనే మునిగిపోయి ఉంది. ఎలా తప్పించుకోవాలి? ఎలా విక్రమ్ నుంచి దాక్కోవాలి? ఎలా తన ప్రపంచానికి వెళ్ళాలి అనే ప్రశ్నలు తన మనసులో అలసిపోయింది. అప్పుడే తనకు ఒక సినిమా గుర్తొచ్చింది, క్వీన్ ఆఫ్ హెల్. ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. కానీ తనకు తెలిసిన భవిష్యత్తు విషయాలు అందరికీ చెప్పదు. ఒక్కసారి చెప్తే అందరూ స్తంభంలా నిలిచిపోతారు.
ప్రియ ఒక్కసారిగా ఆలోచన దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే భవిష్యత్తు గురించి చెప్పడం వల్ల పరిస్థితులు మరింత మారవచ్చు. తన కళ్ళల్లో చిన్న వెలుగు కనిపించింది. అయితే నేను కూడా భూమి గురించి చెప్తే, నేను కూడా ఒకసారి ప్రయత్నిస్తే అని నెమ్మదిగా లేచింది. భవిష్యత్తు నేను చెప్పలేను, కానీ భూమి గురించి అయితే చెప్పవచ్చు కదా. ముందుగా చిన్నగా పరీక్షించాలి. ఎవరిని పూర్తిగా నమ్మలేను. తనకి వెంటనే విక్రమ్ గుర్తొచ్చారు. అతని కళ్ళల్లో కనిపించిన నమ్మకం, తనని కోల్పోతాననే భయం, తనపై చూపిస్తున్న శ్రద్ధ అన్నీ గుర్తొచ్చాయి. కానీ ప్రియ వెంటనే తన మనసును అదుపులో పెట్టుకుంది. లేదు ప్రియ, ఇవి చూసి బలహీనపడకూడదు. అదే సమయంలో ప్రియా గది నుంచి బయటికి వచ్చిన తర్వాత విక్రమ్ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. తన మాటలు, కళ్ళల్లో కనిపించిన భయం, తనపై నమ్మకం లేకపోవడం అన్నీ అతని కోపాన్ని మరింత పెంచుతున్నాయి. అతను వేగంగా మెట్లు దిగి లివింగ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ అరుణ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ ముఖంలో ఉన్న కోపాన్ని చూసి వెంటనే అరుణ్ అతని వైపు చూశాడు. విక్రమ్? కానీ విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టేబుల్పై ఉన్న కార్ కీస్ తీసుకున్నాడు. అతని కదలికలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఎక్కడికి వెళుతున్నావు? కానీ విక్రమ్ ఆగలేదు. అతని అడుగులు బయటికి నడిచాయి. అరుణ్ అతను వెళ్తున్న వైపుగా చూస్తూ బాధగా నిట్టూర్చాడు. ఈరోజు తన మనసు సమస్యతోనే పోరాడుతున్నారు అని తనలో తానే అనుకొని అరుణ్ మెల్లగా లేచాడు. ఇలా అతన్ని ఒంటరిగా వదిలేయలేము అని అనుకొని విక్రమ్ వెంటే బయటికి వెళ్ళారు. మ్యాన్షన్ బయట విక్రమ్ కార్ స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటికి అరుణ్ కూడా మరో కారులో అతని వెనకే బయలుదేరారు. 2 కార్లు నగర వీధుల్ని దాటుతూ ముందుకు సాగాయి. కారు నడుపుతున్న విక్రమ్ కళ్ళు మాత్రం ఒక ముఖమే కనిపిస్తుంది. ప్రియ. తనను చూసి భయపడిన విధానం, తన చేతి నుంచి దూరం కావాలని ప్రయత్నించున్న తీరు అన్నీ గుర్తొస్తున్నాయి. అతను స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను తనని బాధ పెట్టాలని అనుకోవట్లేదు, కానీ ఎందుకు నా నుంచి పారిపోతుంది? అతని మనసులో ఎన్నో ప్రశ్నలు పెరుగుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ కార్ నగరానికి దూరంగా ఉన్న మరో మల్హోత్రా ప్రైవేట్ మ్యాన్షన్ దగ్గర ఆగింది. అరుణ్ కూడా అక్కడికే చేరుకున్నాడు. కారు దిగుతూ అతను విక్రమ్ వైపు చూశాడు. ఈసారి అతనికి అర్థమైంది, విక్రమ్ కోపంతో రాలేదు, తన మనసు ప్రశాంతం చేసుకోవడానికి వచ్చాడు. అరుణ్ నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్, ఏమైంది? విక్రమ్ కొద్దిసేపుగా మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత దూరంగా చూస్తూ అన్నాడు, అరుణ్, ఎందుకు మన లైఫ్ ఇలా అయిపోయింది? నాకు నచ్చినవన్నీ నాకు దూరం అవ్వాల్సిందేనా అని ఏడుస్తూ అన్నారు. అరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలా విక్రమ్ ఎప్పుడూ బాధపడలేదు. అరుణ్ గట్టిగా హగ్ చేసుకున్నారు. ఎందుకంటే మొదటిసారి ప్రపంచాన్ని భయపెట్టే విక్రమ్ ఒక అమ్మాయి మనసు గెలవలేక బాధపడుతున్నాడు. అదే సమయంలో విక్రమ్ గది తలుపు నెమ్మదిగా తెరుచుకుని నెమ్మదిగా బయటికి వచ్చింది ప్రియ. తన ముఖంలో ఇంకా ఆలోచనలు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి తన కళ్ళల్లో ఒక నిర్ణయం ఉంది. వీళ్ళు నాకు హాని చేయలేరు. ఒక్కసారి ప్రయత్నించడంలో తప్పు ఏమీ లేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం కనుక్కోవాలి అని తనలో తానే అనుకుంది. నెమ్మదిగా మెట్లు దిగి లివింగ్ రూమ్లోకి వచ్చింది. మొత్తం మ్యాన్షన్ అంతా పువ్వులతో, అందమైన అలంకారంతో మెరిసిపోతుంది. ఆ దృశ్యం చూసి ఒక క్షణం ఆగిపోయింది. ఇంతెందుకు చేస్తున్నారు? నిజంగానే నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటున్నారా? నిజంగా ఈవినింగే పెళ్లి చేసుకుంటారా? నా గురించి ఏం తెలుసు? అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఈడియట్ అని తిట్టుకుంటూ తనకే తెలియకుండానే తన పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. కానీ వెంటనే తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంది. నేరుగా మెయిన్ డోర్ వైపు నడిచింది. కానీ
కొన్ని అడుగులు వేయగానే అక్కడ ఉన్న గార్డ్స్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో యాడ్రియన్ ముందుకు వచ్చాడు. అతని వెనుక బాడీగార్డ్స్ అందరూ గౌరవంగా తల వంచారు. మేడం అని యాడ్రియన్ మర్యాదగా అన్నాడు. దయచేసి మీ గదికి వెళ్ళండి. జియా వచ్చి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కింగ్ కొంచెం సేపట్లో మ్యాన్షన్కి తిరిగి వస్తారు. ఆ మాట విన్న ప్రియ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. మేడం స్వల్పంగా నవ్వింది. కానీ ఆ నవ్వులో వెటకారమే ఉంది. నేను మీ మేడం కాదు, అలా పిలవకండి. యాడ్రియన్ నిశ్శబ్దంగా తన వైపే చూస్తున్నాడు. ప్రియ కొనసాగించింది. నాకు మీ కింగ్ అంటే ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నేను ఈ పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోవటానికి ముందు అడుగు వేసింది. కానీ యాడ్రియన్ దారిని అడ్డుకున్నాడు. క్షమించండి మేడం, కానీ మిమ్మల్ని బయటికి పంపవద్దని మాకు ఆదేశాలున్నాయి. ప్రియా కళ్ళల్లో నిరాశే కనిపించింది. అంటే నేను ఖైదీనా అని ప్రశ్నించింది. యాడ్రియన్ సమాధానం చెప్పలేదు. అప్పుడే నవ్య జియా అక్కడికి వచ్చారు. నవ్య ప్రియా దగ్గరికి వెళ్ళి మృదువుగా చెప్పింది. దయచేసి మాతో రండి మేడం. మీకు మేము ఏ హాని చేయము. మీకు ఏ హాని జరగదు. జియా తన చేతిని మెల్లిగా పట్టుకుంది. మేడం దయచేసి రండి, పెళ్ళికి రెడీ చెయ్యాలి. ప్రియా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. నవ్య కూడా మరోవైపు నుంచి తనని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. ప్రియా వారిని చూస్తూ ఆశ్చర్యపోయింది. వాళ్ళల్లో బలవంతం కనిపించలేదు, కానీ వెళ్ళనివ్వలేని ఉద్దేశం కూడా కనిపించలేదు. చివరికి నవ్య జియా తనని మళ్ళీ పై అంతస్తు గది వైపు తీసుకువెళ్ళటం ప్రారంభించారు. ప్రియా వెనక్కి తిరిగి మెయిన్ డోర్ వైపు చూసింది. ఆ ద్వారం స్వేచ్ఛకు ఉన్న దారిలా కనిపించింది. కానీ ఇప్పుడు అది చాలా దూరంగా అనిపిస్తుంది. తన మనసులో ఒకటే ఆలోచన మారుమోగుతుంది. లేదు ప్రియా, నువ్వు ఓడిపోకూడదు. ఎలాగైనా ఈ మ్యాన్షన్ నుంచి బయటపడాలి. వెంటనే వారి వైపు తిరిగింది. 1 నిమిషం. నవ్య జియా ఇద్దరు ఆగి తన వైపే చూశారు. ప్రియా లోతుగా ఊపిరి తీసుకుంది. తర్వాత నెమ్మదిగా చెప్పింది. మీరు నివసిస్తున్న ఈ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచం ఉంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూశాడు. ప్రియా కొనసాగించింది. అక్కడ కూడా మీలాగే మనుషులు ఉంటారు. ఆ ప్రదేశం పేరు భూమి. ఆ ఒక్క మాట వినగానే నవ్య జియా ఇద్దరు కదలకుండా ఒక స్తంభంలా నిలిచిపోయారు. వారి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ప్రియా గుండెల్లో చిన్న ఆశ పుట్టింది. వాళ్ళు ఆగారు అంటే వాళ్ళకి ఈ విషయం గురించి తెలియదు అని అనుకొని వెంటనే తన కథ చెప్పటం ప్రారంభించింది. కానీ ఆ క్షణంలో ప్రియా మరో విషయం గమనించింది. మ్యాన్షన్లో అందరి దృష్టి తనపైనే లేదు. కొంతమంది సిబ్బంది బయట ఉన్నారు. మెయిన్ హాల్ వైపు వెళ్ళే మార్గం అక్కడ కూడా వాళ్ళు స్తంభంలా నిలిచిపోయారు. ఇది చాలు, ఇదే అవకాశం. ఇప్పుడు కాకపోతే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అని నెమ్మదిగా అక్కడి నుంచి కదిలింది. ప్రియా వేగంగా బయటికి వచ్చింది. ఎదురుగా కారు కనపడింది. ప్రియా ఇది చెయ్యాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఒక కారు తెరిచి లోపలికి కూర్చుంది. కొన్ని క్షణాలు విక్రమ్ గురించి ఆలోచించింది. కానీ కళ్ళు మూసుకొని స్టీరింగ్ని పట్టుకుంది. క్షమించు విక్రమ్, నువ్వు మా లోకంలో ఉంటే కన్ఫామ్గా పెళ్లి చేసుకునేదాన్ని. కానీ ఇది ఎన్నటికీ జరగదు. ఎప్పుడైనా మన ఇద్దరం బాధపడాల్సిందే. అందుకే నా దారిని వెతుక్కోవాలి అని నెమ్మదిగా చెప్పింది. ప్రియ కార్ స్టార్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే అక్కడున్న యాడ్రియన్, నవ్య, జియా ఒక్కసారిగా తేరుకున్నారు. మేడం అని యాడ్రియన్ గట్టిగా అరిచాడు. ప్రియ వెనక్కి చూడలేదు. కార్ వేగంగా గేట్ దాటి బయటికి దూసుకు వెళ్ళిపోయింది. ఆపండి! యాడ్రియన్ వెంటనే బాడీగార్డ్స్కి ఆదేశించాడు. కొన్ని కార్స్ వెంటనే ప్రియా కార్ని వెంబడించాయి. కానీ ప్రియా డ్రైవింగ్ చూసి వాళ్ళందరూ షాక్ అయ్యారు.
తన స్టీరింగ్ని ఎంతో నైపుణ్యంగా తిప్పుతూ వచ్చే ప్రతి మలుపును ముందే ఊహించినట్లుగా కార్ని నడిపింది. ఒక కార్ తనకి కుడివైపు నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ప్రియా వెంటనే వేగాన్ని తగ్గించి తర్వాత ఇంకోసారిగా మరో లైన్కి కారును మళ్లించింది. వెంట పడుతున్న కార్ తనని దాటిపోయింది. మరో 2 కార్లు వెనక నుంచి వచ్చాయి. కానీ ప్రియా వేగంగా ఒక సర్వీస్ రోడ్లోకి మళ్ళింది. కొద్ది క్షణాల్లోనే తన కారు వారి కాళ్ళు కనిపించకుండా పోయింది. ఒక బాడీగార్డ్ కారులో నుంచి దిగుతూ ఆ దిశగా చూస్తూ నిలిచిపోయాడు. ఎంత అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నారో మేడం. యాడ్రియన్ ముఖం ఒకసారిగా గంభీరంగా మారింది. కింగ్కి వెంటనే చెప్పాలి. అతను వెంటనే విక్రమ్కి కాల్ చేశాడు. కొన్ని సెకండ్స్ తర్వాత విక్రమ్ కాల్ లిఫ్ట్ చేశాడు. యాడ్రియన్ కాసేపు సంకోచించి చెప్పాడు, కింగ్ మేడం. అతని మాట వణికింది. విక్రమ్ కనుబొమ్మలు మురిచాడు. ఏమైంది? మేడం మ్యాన్షన్ నుంచి తప్పించుకున్నారు. అంతే. అవతల వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం. విక్రమ్ చేతుల్లో ఉన్న ఫోన్పై అతని పట్టు బిగిసింది. అతని కళ్ళల్లో కోపం ఒక్కసారిగా మెరిసింది. తను ఎలా తప్పించుకుంది అని బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. యాడ్రియన్ తల వంచుకున్నాడు. సారీ కింగ్. ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. విక్రమ్ కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. తర్వాత గంభీరంగా ఆదేశించాడు, నా మాట జాగ్రత్తగా విను. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ కనుక్కోండి. అతని స్వరం మరింత కఠినంగా మారింది. నాకు తను కావాలి. నేను మ్యాన్షన్కి తిరిగి వచ్చేలోపు ప్రియా నా ముందు ఉండాలి. లేకపోతే మీ ప్రాణాలు కూడా ఉండదు. యాడ్రియన్ వెంటనే సమాధానం ఇచ్చాడు. ఎస్ కింగ్. కాల్ ముగిసింది. విక్రమ్ ఫోన్ని నెమ్మదిగా కింద దించారు. అతని ముఖంలో కోపం, ఆందోళన రెండూ కలిసిపోయాయి. అతని కిటికీ బయటకు చూస్తూ మెల్లగా అన్నాడు, ప్రిన్సెస్, నువ్వు మళ్ళీ నా నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావా? అతని పెదవులపై చిన్న ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. ఈసారి నువ్వే నా దగ్గరికి వస్తావు. ప్రియా కార్ వేగంగా నగరం వైపు దూసుకు వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూడటానికి కూడా తనకి భయంగా ఉంది. విక్రమ్ వాళ్ళు నన్ను వెతుకుతూనే ఉంటారు. ముందు నాకు కొంత సమయం కావాలి అని అనుకుంటూ చివరికి నగరంలోని ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి చేరుకుంది. మాల్ పార్కింగ్లో కార్ని జాగ్రత్తగా పార్క్ చేసి కొన్ని క్షణాలు అలాగే కారులో కూర్చుంది. తన గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంది. నేను నిజంగా తప్పించుకున్నానా అని తనలోనే తానే అనుకుంది. కానీ వెంటనే మరో విషయం గుర్తొచ్చింది. ఎలా అయినా శ్వేతని కలవాలి, శ్వేతని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోవాలి అని మనసులో అనుకుంది. పక్కనే ఉన్న జాకెట్ తీసుకొని తన ముఖాన్ని కప్పుకొని మాల్లోకి వెళ్ళింది. ప్రియా చిన్నగా నిట్టూర్చింది. ఇలాంటి సమయంలో నేను షాపింగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని తనలోనే తాను నవ్వుకుంది. కారులో నుంచి దిగింది. చుట్టూ ఒకసారిగా జాగ్రత్తగా చూసి మాల్ ఎంట్రన్స్ వైపు నడిచింది. లోపలికి అడుగు పెట్టగానే విశాలమైన షాపింగ్ సెంటర్, మెరిసే లైట్స్, ఎన్నో షాప్స్ చూసి తాను కాసేపు ఆశ్చర్యంగా నిలిచిపోయింది. వావ్ అనే మాట తన నుంచి వెలువడింది. ఎంత బాగుంది. నాకు కొంచెం టైం ఉంటే అన్నీ చూసేదాన్ని. ఇప్పుడు ఒకటే పని, కొంతసేపు ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంది. నెమ్మదిగా ముందుకు నడిచింది. మ్యాన్షన్లో ఒక ఖరీదైన బట్టల షోరూంలో సుమారు 42 వయసు వల్ల ఒక వ్యక్తి తనకు నచ్చిన బట్టలను ఎంచుకుంటూ ఉన్నాడు. అప్పుడే షోరూంలోకి ప్రియ అడుగుపెట్టింది. తన ముఖంలో షాపింగ్ చేయాలనే ఆనందం లేదు, భయం మాత్రమే కనిపిస్తుంది. ఒక వస్తువుని చేతిలోకి తీసుకున్నా మరుసటి క్షణమే తలుపు వైపు చూస్తుంది. ఎవరైనా తనను వెంబడిస్తూ వచ్చారేమో అన్నట్లుగా ప్రతి కొన్ని సెకండ్స్ వెనక్కి తిరిగి చూస్తుంది. తన ప్రవర్తనను గమనించిన సేల్స్మెన్ ప్రియా దగ్గరికి వచ్చింది. మేడం, మీకేమైనా కావాలా?
ప్రియ మాత్రం ఇంకా తన ఆలోచనలోనే ఉంది. తనకే తెలియకుండా వెంటనే చెప్పింది, గూచి బ్యాగ్స్ కావాలి, నాకు అవి చూపించండి. ఆ మాట వినగానే సేల్స్ ఉమెన్ కాసేపు అయోమయంగా ప్రియ వైపు చూసింది. పక్కనే బట్టలు చూస్తున్న ఆ 42 ఏళ్ల వ్యక్తి కూడా ఒకసారిగా తన వైపు తిరిగాడు. సేల్స్ ఉమెన్ మెల్లిగా చెప్పింది, మేడం, ఆ బ్రాండ్ లేదు. ప్రియ ఒకసారిగా తేరుకుంది. ఏంటి? తాను చుట్టూ చూసింది. ఎక్కడుందో గుర్తొచ్చింది. వెంటనే కొంచెం ఇబ్బందిగా నవ్వింది. ఓ సారీ, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఏమైనా మంచి బ్రాండ్ బ్యాగ్స్ ఉంటే చూపించండి. సేల్స్ ఉమెన్ తల ఊపి తప్పకుండా మేడం అని చెప్పి తనని బ్యాగ్ సెక్షన్ వైపు తీసుకువెళ్ళింది. కానీ అక్కడే ఉన్న 42 ఏళ్ల వ్యక్తి మాత్రం తన చూపును ప్రియా నుంచి తిప్పట్లేదు. ప్రియా మాటలు అతని అనుమానాన్ని మరింత పెంచాయి. అతను తనలో తానే అనుకున్నాడు, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి గూచి బ్యాగ్ గురించి ఎలా తెలుసు? ఆ ముసలాయన ప్రియాని అలానే చూస్తున్నారు. కానీ ప్రియా అదేమీ పట్టించుకోలేదు. తన మనసులో ఒకే ఆలోచన, విక్రమ్ మనుషులు వెళ్ళిపోయే ఉంటారు. కొంతసేపటి తర్వాత ప్రియా ఒక్కసారి మళ్ళీ షోరూమ్ బయటికి చూసింది. బహుశా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అని తన మనసులో అనుకొని ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోవాలని షోరూమ్ నుంచి బయటికి వచ్చింది. అయితే తాను 2 అడుగులు వేయగానే వెనక నుంచి ఆ 42 ఏళ్ల వ్యక్తి స్వరం వినిపించింది. ఒక్క నిమిషం. ప్రియ అడుగు ఆగిపోయింది. గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అదే 42 ఏళ్ల వ్యక్తి తన ముందు నిలబడ్డారు. అతని చూపు నేరుగా తన ముఖంపైనే పడింది. ప్రియ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఇతను విక్రమ్ మనిషా అని మనసులో అనుకుంది. అనే భయం ఒకసారిగా తన మనసులో మెదిలింది. ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చి ప్రశాంతంగా అడిగారు, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన పేరు ఏమిటి? ప్రియ ఒకసారిగా అయోమయంగా అతని వైపు చూసింది. పేరు? అవును, మీరు బ్యాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రాండ్ పేరు చెప్పారు కదా. అతను సమాధానం కోసం ఎదురు చూశాడు. ప్రియా గొంతు ఎండిపోయింది. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత చిన్నగా నవ్వుతూ చెప్పింది, ఓ అదా, నేను పొరపాటు చెప్పాను సార్. నిజానికి ఆ పేరు అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తి కొన్ని క్షణాలు పరిశీలించాడు. ప్రియా మాత్రం తన భయాన్ని బయట పెట్టకుండా ప్రయత్నించింది. నిజంగానే తెలియదా అని అతను మళ్ళీ అడిగారు. ప్రియా వెంటనే తల ఊపింది. తెలియదు సార్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. ఆ వ్యక్తి ఇంకా ఏదో అడగాలని అనుకున్నాడు. అంతలోకి ప్రియా నేను వెళ్ళొచ్చా అని అడిగింది. అతని సమాధానం చూడకుండా వెంటనే అక్కడి నుంచి నడిచిపోయింది. కానీ ఆ వ్యక్తి చూపు తన మీదే ఉంది. అతని మనసులో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతుంది, ఆ పేరు అది నిజంగా పొరపాటేనా? మరోవైపు ప్రియా వేగంగా మళ్ళీ మాల్ పార్కింగ్ వైపు నడుస్తూ తనలో తానే అనుకుంది, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. వాళ్ళెవరో నన్ను గుర్తించే లోపే వెళ్ళిపోవాలి. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. అతని మనసులో పాత జ్ఞాపకం ఒకసారిగా మేలుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యువతిని కలిశాడు. చేతిలో ఒక విచిత్రమైన అందమైన బ్యాగ్ ఉంది. అతను ఆసక్తిగా అడిగాడు, ఇదే బ్రాండ్? ఆ యువతి చిరునవ్వుతో చెప్పింది, ఇది గూచి. ఆ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన బ్రాండ్. అతను ఆశ్చర్యంగా అడిగాడు, గూచి? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ యూనివర్స్లో గూచి అనేది లేదు. ఇది వేరే యూనివర్స్లో ఉండే బ్రాండ్. ఆ యువతి వివరంగా చెప్పింది. ఆ జ్ఞాపకం ఒక్కసారిగా ముగిసింది. ప్రస్తుతం తిరిగి వచ్చిన అతను ఆలోచనలో మునిగిపోయాడు. అదే మాట, ఇన్నేళ్ల తర్వాత మరో అమ్మాయి కూడా అదే పేరు చెప్పింది. అతని కళ్ళల్లో ఆసక్తి పెరిగింది. అతను వెంటనే స్టోర్ బయటికి వచ్చాడు.
దూరంగా వెళ్తున్న ప్రియా వైపు చూస్తూ తనలో తానే అనుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? గూచి అనే పేరు ఈ యూనివర్స్లో లేనప్పుడు తనకి ఎలా తెలుసు? అంటే ఈ అమ్మాయి కూడా ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చిందా?